హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాట్ ప్యాక్ చెక్. ఫైనల్లీ రాజాసాబ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ప్రోమోస్ చూసాక మూవీ మీద హోప్స్ అయితే మొత్తం పోయాయి. ఆల్మోస్ట్ మూవీ పోయిందని అనుకున్నాను. ఇవాళ రిలీజ్ ట్రైలర్ చూసాక కొంచెం హోప్స్ అయితే వచ్చాయి. రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. మొన్న ప్రీలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ మారుతి స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఇది ఒక బామ్మ ఉన్న తన మనవనికి మధ్యలో జరిగే స్టోరీ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం వీళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్స్ ఉంటాయట. ఓవరాల్ గా ట్రైలర్ బాగానే ఉంది. బట్ విఎఫ్ఎక్స్ వచ్చేసి కొన్ని సీన్స్లలో బాగానే ఉంది కానీ కొన్ని సీన్స్లలో అస్సలు బాగాలేదు. కానీ ఫస్ట్ ట్రైలర్ తో పోలిస్తే ఇలా కొంచెం బాగానే ఉన్నాయి విఎఫ్ఎక్స్. ఈ పెద్ద మాన్స్టర్ సీన్ అయినా, ఈ సగం ముఖం కాలిన మనిషి సీన్ అయినా, ఈ సీన్స్లలో విఎఫ్ఎక్స్ అయితే బాగాలేదు. ఇప్పుడు నేను చూపించిన సీన్లో ఆ మనుషులందరూ గాల్లో ఎగురుతున్నారు. అట్లనే ఆ గాల్లో ఎగిరిన మనుషులు మొత్తం ఆ సీన్లో బొమ్మలు లెక్కున్నారు. ఆ సీన్ అయితే అస్సలు బాగాలేదు. ఆ సీన్ కూడా కొంచెం బ్లర్గా ఉంది. ఆ సీన్లో గ్రాఫిక్స్ అయితే అస్సలు బాగాలేదు. ఆ మాన్స్టరు ఇంకా ఈ గాల్లో ఎగిరే సీను, ఇవి రెండిట్లో తప్ప మిగతా గ్రాఫిక్స్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ట్రైలర్ లాస్ట్లో ప్రభాస్ది జోకర్ గెటప్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ లుక్ అయితే చాలా బాగుంది. ఆ సీన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఆ సీన్ బాగానే ఉండేలా ఉంది మూవీలో. ట్రైలర్లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఏం బాగాలేదు, జస్ట్ ఓకే. ట్రైలర్ మొత్తంలో హారర్ అయితే సింగిల్ సీన్లో కూడా నేను భయపడలేదు. అండ్ కామెడీ కూడా పెద్దగా చూపేలేదు ట్రైలర్లో. సో అదంతా మూవీలోనే చూడాలి. మూవీ January 9th రిలీజ్ అవుతుంది. 8th రోజు నైటే ప్రీమియర్ షోస్ కూడా వేస్తున్నారు. సో 9th రోజు మార్నింగ్ లోపు మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. ఓవరాల్గా ట్రైలర్ వాస్ డీసెంట్. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.